కృష్ణానదీ తీరంలోని ఎన్నో గ్రామాలకు తాగు సాగునీరు అందించే బందరు కాలువ మురుగు పారిశ్రామిక వ్యర్థాలతో కలుషితమవుతోందని భారతీయ కిసాన్ సంఘ్ ఆవేదన వ్యక్తం చేసింది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో జన జాగరణ యాత్రను ప్రారంభించిన సంఘ సభ్యులు యనమలకుదురు శివాలయం నుంచి ర్యాలీగా లాకుల వద్దకు చేరుకున్నారు. అక్కడ కాలువలో పేరుకుపోయిన చెత్త, తూటికాడ, వాడేసిన ప్లాస్టిక్ సీసాలు, క్యారీ బ్యాగులను చూసి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నీళ్లను దిగువ గ్రామాల ప్రజలు తాగునీటిగా వాడుతున్నారని, ఎన్నో జబ్బుల పాలవుతున్నారన్నారు. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని, లేకుంటే పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పారు. ఇది బందరు వరకు అనేక ప్రాంతాలకి ప్రవహించే కాలువ. ఇది కోడూరు నాగాలంకి ప్రవహించే కాలువ. దీన్ని కరువు కాలువ అంటారు, దీన్ని బందర కాలువ అంటారు. ఎంత ఘోరంగా ఉన్నాయో చూడండి. మొత్తం కెమికల్ వాటర్ తో వచ్చిన విజయవాడ నగరంలో వాటర్ ని, అక్కడి నుంచి విజయవాడ నగరంలో ఉన్న డ్రైన్లు, ఏదైతే కెమికల్ ఇండస్ట్రీస్ యొక్క కెమికల్ అన్ని కూడా వచ్చి ప్రవహించి కిందకెళ్తే తాగునీరు అవుతుంది. ఒక పక్కన డ్రైనేజ్, ఒక పక్కన శానిటరీ, ఈ అన్ని వాటర్ కూడా కింద ప్రజలు తాగాల్సిన దౌర్భాగ్య స్థితి పట్టింది. ఈ దౌర్భాగ్య స్థితి వల్ల జబ్బులు వచ్చి మృతి చెందడం కూడా జరుగుతుంది. అని సరైన దిశలో మార్గాలు చేసేటట్టుగా చర్యలు తీసుకోవడానికి కిసాన్ సంఘ్ ఉద్యమిస్తూనే ఉంటుంది. పంటకాలం అంటారు, ఇది పంటకాలం లాగా, మురుకాలం లాగా ఉంది. ఏ ప్రభుత్వం వచ్చినా కానీ ఏ విధమైన చర్యలు తీసుకోకుండా ప్రజారోగ్యాన్ని భ్రష్టు పరీక్షిస్తుంది. ఈ నీరు కొన్ని గ్రామాలకు తాగునీరు, పంటలకు వెళ్ళే నీరు, ఈ కలుషితమైన నీరు తాగితే ప్రజల ఆరోగ్యం ఎలా ఉంటుంది? ప్రతి ఇంట్లో ఒక క్యాన్సర్ పేషెంట్ తయారవుతున్నాడు ఇట్లాంటి వైఫల్యాల వలన. దీన్ని ఇంతటితో వదిలిపెట్టేది లేదు. ప్రతి ఒక్కరికి తెలియజేసేదాకా మేము నిరంతరం పోరాడుతూనే ఉంటాం. జల జాగరణ అనేటువంటి ఒక ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది. అంటే ప్రజలను కూడా అవేర్నెస్ క్రియేట్ చేయాలి. మన యొక్క ఆరోగ్యాన్ని మనం రక్షించుకోవాలి అంటే ప్రజలు కూడా ఇందుకు సహకరించాలి. ప్రభుత్వం కూడా ఇందుకు చేపట్టాల్సినటువంటి కార్యక్రమాలు వెంటనే చేపట్టాలని కోరుకుంటూ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది.